తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ పోటీ చేస్తుందా, లేకపోతే అధికారం తీసుకున్న అంటే అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి లోబడతారా? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే మరి వెనుకకు తగ్గడం జరిగింది. ఈసారి ఒకవేళ పోటీ చేస్తే టీడీపీ ఏ స్థాయిలో ఉంటుంది, మరి ప్రజల్లో ఉంది అని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఇటు అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ నుండి ఆనంద్ మనతో పడుతున్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినా, గ్రామీణ ఎన్నికలు జరిగినా కూడా టీడీపీ ఎలా ఉండబోతుంది? న్యూట్రల్గా ఉంటుందా, పోటీ చేస్తుందా, పోటీ చేయలేదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం, తెలుగు జాతి కోసం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి, మరి ఇవాళ భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ సంక్షేమ పథకాలు అనేది ఏ రాజకీయ పార్టీ ఇంతకుముందు పెట్టలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవాడు కడుపు నిండా కూడు తినాలనే ఏకైక లక్ష్యంతోనే అన్నాడు 2 రూపాయల కిలో బియ్యం కానీ, పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది, ఇట్లాంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని రూపకల్పన చేసి వాటినే ఈనాడు కాంగ్రెస్ కానీ, అటు బీజేపీ కానీ, అది ఇంకే పార్టీ అయినా కానీ పేర్లు మార్చుకుంటూ ఇస్తున్న సంక్షేమ పథకాలు. అది తెలుగుదేశం పార్టీ ఘనతే. ఈ పేద ప్రజల కోసం ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ అధికారం చేసినాం, ప్రతిపక్షంలో ఉన్నాం, ఎప్పుడు ప్రజల పక్షాన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం సంక్షేమం ఎట్లా చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ, మా నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అంటే విజన్తో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా 2 కన్నులాగా ప్రజల కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ. మరి అధికారం లేదు అని ఎన్నడూ ఇంట్లో కూర్చోలే. ప్రజల పక్షాన, ప్రజల న్యాయమైన కోరికల కోసం అధికార పక్షాన్ని నిలదీయడంలో ముందుండి ప్రజల పక్షాన పోరాడిన ఈ తెలుగుదేశం పార్టీ. ఎన్నికలు మాకు కొత్త కాదు, రాజకీయాలనేది ఎన్నికలు సరే. ఈనాడు రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే కుళ్ళు, కుతంత్రాలు, ఇట్లాంటి అంటే రౌడీ రాజ్యాలు ఏలుతుంటే కూడా మరి ఈనాటికి కూడా మేము ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఎన్నికల్లో పోటీలు చేస్తున్నాము. మరి గతంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అనైతికంగా, అక్రమంగా, కక్షపూరితంగా ఒక విజన్ ఉన్న నాయకుడిని జైలు పాలు చేసి అనవసరంగా ఎప్పుడో అయినటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో 36 మంది ఆల్రెడీ కోర్టులో పోయి బెయిల్ మీద వచ్చిన తర్వాత 37వ నిందితుడు అనే మాయమాటలు చెప్పి అనవసరంగా మా నాయకుడిని జైలు పాలు చేస్తే, మరి ఆనాడు మా తెలంగాణ రాష్ట్రంలో ఎవరో ఏదో చేస్తారని, గతంలో మా పార్టీలో ఉన్నారని కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఏదో అధ్యక్ష పదవి ఇస్తే, మరి అతను పార్టీని ఏమవ్వాలని పక్కకు పెట్టి తన సొంత ఎజెండాతోని, తన స్వార్థం కోసం పార్టీని ఏదో చేయబోతే, మరి పార్టీకి కింద ఉన్న గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త నుంచి మొదలు పెడితే రాష్ట్ర నాయకత్వం వరకు ఉన్నటువంటి ఈనాటికి కూడా స్వచ్ఛమైన, నీతివంతమైన పట్టుదలతోని పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే నాలాంటి ఎంతోమంది కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. మరి ఆనాటి పరిస్థితుల్లో మా నాయకుడు లోపల ఉండడం వల్ల అప్పటికే నోటిఫికేషన్ రావడము, మరి ఆనాటి పరిస్థితిని బట్టి అసెంబ్లీ ఎన్నికలకు మేము దూరం ఉండాల్సి వచ్చింది. కానీ అట్లా ఉన్నా కూడా మేము ప్రజల్లో ఉంటున్నాం. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మా నాయకుడు ఇవాళ మా తెలుగుదేశం పార్టీకి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉదాహరణకు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ విభజించబడ్డప్పుడు, ఆంధ్రప్రదేశ్ అక్కడ రాష్ట్రమైనప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఎన్నికైతే పరిపాలించడానికి ఒక ఆఫీస్ కూడా లేనప్పుడు తను బస్సులో ఉండి పరిపాలన చేస్తూ
అక్కడికి ఎన్నో పరిశ్రమలు తీసుకురావడం జరిగింది, ఎంతోమందికి ఉపాధి కల్పించడం జరిగింది. తెలంగాణలో టీడీపీ ఉన్నదా లేదా? టీడీపీ ఉంటే ప్రజల వైపు మీరు పనిచేస్తూ అంటున్నారు. ప్రజలకు ఈ ఎన్నికల సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? టీడీపీ ఉన్నదా లేదంటే 100% ఉన్నది. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 1983, 82 మార్చి 29 నాడు పార్టీ జెండా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆనాడు స్వర్గీయ నారా ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ఆనాడు ఎంతోమంది యువకులు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆనాడు పార్టీలో జాయిన్ అయ్యి పార్టీలో ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు తయారు చేసిన పార్టీ ఇది. పార్టీ ఎక్కడ పోదు. రాజకీయాలనేది, ఎన్నికలనేది సమయం సందర్భాన్ని బట్టి తప్పకుండా రాబోయే రోజుల లోపల ప్రత్యక్ష ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది. దాంట్లో క్యాడర్ ఉన్నారు కానీ లీడర్లు లేరు, లీడర్లు లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని ఒక ఆరోపణలు వస్తున్నాయి. నేను ఉదాహరణకు చెప్తా. ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు, వీళ్ళంతా నాకంటే నేను ఇవాళ నేను గ్రామ స్థాయి నుంచి నేను ఇవాళ పార్లమెంట్ అధ్యక్షునిగా రాష్ట్ర స్థాయిలో కూడా నేను పరిచయాలు పెంచుకున్నా. వీళ్ళందరికీ ఈ పార్టీయే కదా. ఇది ఒక యూనివర్సిటీ. రాజకీయంగా భిక్ష పెట్టిన పార్టీ ఇది. బడుగు బలహీన వర్గాలు కింద ఉన్న గ్రామ స్థాయిలో ఉన్నోన్ని కూడా రాష్ట్ర స్థాయి వరకు అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం. ఏ పార్టీలో ఉండదు. ఏ పార్టీలో తన కుటుంబమో వారసత్వంగానో లేకుంటే ఆ ఊర్లో పెత్తందారి వ్యవస్థ చేసినాడో బాగా డబ్బులున్నాడో అట్లాంటి వాళ్ళకి అవకాశాలు. ఇలా దేవేందర్ గౌడ్ ఏంటని ఒక బీసీ నాయకుడిని ఆ స్థాయికి తీసుకుపోయింది. అట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ ఉన్న నాయకులంతా కూడా ఈ తెలుగుదేశం భిక్షే కాదని రేవంత్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? కేసీఆర్ చెప్తాడా? టీడీపీలో ఎంపీగా పోటీ చేసేందుకు కావాల్సిన 17 మెంబర్స్ అభ్యర్థులు పార్టీలో ఉన్నారా లేరా? 100% ఉన్నారు. పార్టీలో ఎందుకు లేరు? పార్టీలో 100% ఉన్నారు అభ్యర్థులు. కానీ మా నాయకుడు, మా అధినాయకత్వం ఇవాళ మాకు ఆంధ్రప్రదేశ్లో అక్కడ గవర్నమెంట్ రావాలి, 100% రావాలి. అక్కడ ప్రజలకి అవసరం తెలుగుదేశం పార్టీని. ఎప్పుడు రేపు ఎన్నికలు వస్తాయా, రేపు ఎప్పుడు గెలిపిద్దామని 1000 కళ్ళతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అక్కడ 100% గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ కూడా మా నాయకుడు నిర్ణయం తీసుకుంటే తప్పకుండా పోటీ చేయడానికి అభ్యర్థులు అనేది ఉంటారు. అభ్యర్థులు ఏముంది? చంద్రబాబు పైన కేసులు పెట్టడం ఏపీలో చాలా ఇబ్బందికరంగా దారులకు తీసింది. ఆ ఎఫెక్ట్ ఈసారి ఎంపీ ఎలక్షన్ల పైన ఉంటుందా? గతంలో మనం చూసాము, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లా కూడా పార్టీ నుండి పోటీ చేయలేదు, కానీ ఒక పార్టీకి సపోర్ట్ చేశారు. ఈసారి ఆ ఎఫెక్ట్ ఉంటుందా? ఎలక్షన్ల పైన ఉండబోదా? ప్రజలు విఘ్నులు. ఆయన్ని కావాలని ఆయన్ని ఇబ్బంది పెట్టి 53 రోజులు జైల్లో పెట్టినని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ నియంత పాలన నడుస్తున్నది. నేను ఉదాహరణకు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ హైవేని దిగినాక ఏ ఒక్క రోడ్డు, ఇగో ఈ రోడ్డు నీట్గా ఉన్నదని చూపించగలుగుతుందా ఈ జగన్మోహన్ రెడ్డి? అక్కడి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ప్రజలు తెలివంతులు చూస్తున్నారు. ఒక్కటి నేర్చుకున్నాడు, ఏదో కొంతమందికి డబ్బులు వేస్తే నా పబ్బం గడిపి నేను మళ్ళీ రేపు నేను గెలుస్తా, నేను ఏదో చేస్తా, డబ్బులు. ప్రజలు ఆ డబ్బుల కోసం ఆశపడట్లేదు. అభివృద్ధి కావాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కావాలి. అభివృద్ధి అనంటే వేరే నుండి పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. కేవలం ఏమీ లేకుండా ఏదో నేను అకౌంట్లో డబ్బులు ఆ బటన్ నొక్కిన బటన్ నువ్వు ఎట్లా నొక్కినావో ప్రజలు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు రాబోయే రోజుల లోపల ఎన్నికల్లో ఈవీఎం మీద సైకిల్ గుర్తు మీద బటన్ నొక్కి నిన్ను పాతాళానికి పంపడానికి తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఆ రోజులు కూడా దగ్గర పడ్డాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. దాని మీద చర్చ జరిగే అవకాశం. బడ్జెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా ఉంది? ఇంకా మేము అదంతా చూడలేదు, కానీ ఏది ఉన్నా కూడా రేవంత్ రెడ్డి మా దగ్గర పాఠాలు నేర్చుకొని పోయిండు, మా సార్ దగ్గర అన్నీ నేర్చుకొని పోయిండు. దాన్ని బట్టే నడుస్తాడు అని మేము కూడా ఆశిస్తున్నాం. అట్లా నడవాలని అనుకుంటున్నాం. అభివృద్ధి, సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి ఎట్లా అనేది ప్రజానికానికి ఎట్లయితే మెరుగైన పదాలు చేయాలనేది ఆ దిశగా పోతే తప్పకుండా ఒక పార్టీ కానీ కాదు, ఒక పౌరుడిగా తప్పకుండా హర్షిస్తాం.
పివి నరసింహారావుకి తర్వాత ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చారు. దీనిపైన మీరేమంటారు? గత చాలా రోజుల నుండి ఎన్టీఆర్ కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి తెలుగు ప్రజలుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ పివి నరసింహారావుకి ఒకరికే ఇచ్చారు. తర్వాత ఎన్టీ రామారావుకు సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన జరగలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? ఒక్కటి, ఇవాళ జాతీయ ప్రభుత్వానికి డిమాండా రిక్వెస్టా, నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా, తెలుగుదేశం పార్టీ అభిమానిగా చెప్తున్నా, ఎన్టీ రామారావు అనే వ్యక్తి కాదు, ఒక శక్తి. 1982 కంటే ముందు అసలు తెలుగు జాతి, ఆంధ్రప్రదేశ్ అనేది ఆ పేరు కూడా ఎవరు ఉచ్చరించడానికి కూడా, అసలు మనకు ఢిల్లీకి పోతే అరే ఆ మద్రాసి అనే ఆ రోజుల లోపల తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా ప్రపంచవ్యాప్తాన్న తెలుగు జాతిని ఖ్యాతిని చూయించిన మహనీయుడు. మరే చరిత్ర, మాండలిక వ్యవస్థ ఎన్నో మార్పులు తీసుకొచ్చిండు. ప్రజల వద్దకు పాలన, ఆడవారికి అసలు అంతకంటే ముందు మహిళలకు వంటింటికి పరిమితం. ఇవాళ మగవారితో సమానంగా పోటీకి వస్తున్నారు. వాళ్ళకు అట్లాంటి ఆస్తిలో సమాన హక్కు, ఉద్యోగాలలో వాళ్ళకు రిజర్వేషన్లు, రాజకీయంగా వాళ్ళకు అవకాశాలు, ఇట్లాంటి ఎన్నో అంటే చెప్పుకుంటూ పోతే ఇవాళ తెలుగు జాతిలో చైతన్యాన్ని ఒక రాజకీయ పార్టీ పెట్టి తెలుగు జాతి ప్రజలందరినీ, అట్టడుగున్నటువంటి ప్రజల్ని కూడా చైతన్యవంతం చేసినటువంటి ఆ మహనీయునికి తప్పకుండా భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందే. మా తెలుగుదేశం పక్షాన్ని నుంచి మేము ఎన్నో రోజుల నుంచి జాతీయ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజుల లోపల. ఎందుకంటే పివి నరసింహారావు గారికి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే తోటి తెలుగువాడు, మరి ఆయన కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు, మేధావి. అట్లాంటి అతన్ని గుర్తించి ఇచ్చినందుకు సంతోషిస్తూ, మరే తెలుగు జాతికి ఇవాళ తెలుగు జాతి ఖండాలలో పేరు నిలిపినటువంటి ఆ మహనీయుడు, యుగ పురుషుడు, దైవంలాగా మేము చూసే అతనికి కూడా భారతరత్న ఇస్తే ప్రతి ఒక్కరు తెలుగువారు కూడా సంతోషిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, తొందరలోనే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చూసినాం అనుకో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ ఉంది. వీరిరువురు కూడా మరి చంద్రబాబు శిష్యులే. ఎట్లా ఉండబోతుంది అసలు? గతంలో కంటే, కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి పాలన చంద్రబాబు మార్కుంటుందా, ఉండదా? ఉండాలని కోరుకుంటున్నాము. కేసీఆర్ గారు తను నియంతలాగా పరిపాలించేసరికి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు మరి అది దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏదైతే మెరుగైనటువంటి సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి దిశగా కూడా ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి, ఇవాళ తెలంగాణ అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు మార్క్ కనిపిస్తుంది. నువ్వు ఎక్కడికి పోయినా కూడా ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ అనేది ఒక పెద్ద అచీవ్మెంట్. అంటే అట్లాంటి పేరు సంపాదించి అంత అభివృద్ధి జరిగింది. దీన్ని కంటిన్యూ చేసుకుంటూ చుట్టూలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా యువతకు ఉపాధి ఏ విధంగా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఆ జిల్లాలలో కూడా ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ తీసుకొస్తే ముందుగా హర్షించేది తెలుగుదేశం పక్షం నుండి మేమంతా. అంటే వీరిరువురిలో ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎవరు కేసీఆర్ అంటే చంద్రబాబుకు శిష్యులు స్పెషల్గా చెప్పడానికి అవకాశం ఉంది? ఇద్దరు కూడా శిష్యులే. ఇప్పుడు శిష్యులు ఉంటారు, స్కూల్లో 10 మంది పిల్లలు ఉంటారు. గురువుని మించిన శిష్యుడు అని చెప్పడానికి ఎవరు? నాకు తెలిసినంత మట్టుకు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ 74 సంవత్సరాలండి. 74 సంవత్సరాలు మేము చూస్తుంటాం కదా. ఆయన ఒక క్రమశిక్షణకు మారు పేరు చంద్రబాబు నాయుడు. ఆయన టైమింగ్, ఆయన విజను ఇవాళ ఈ చూసి మనం ఒక సబ్జెక్టు మీద అని చెప్తే అంకెలతో సహా ఎట్లా అయితే ఏమవుతుంది అనేది క్లుప్తంగా చెప్పే అంత గొప్ప వ్యక్తి చంద్రబాబు. ఆయనను డామినేట్ చేసే అంత గొప్ప వాళ్ళు ఇంకా రారు కూడా. ఇప్పుడు చూస్తారు కదా,
రేపు రాబోయే రోజుల లోపల ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చిన తెల్లారి నుండి ఆయన నడక, ఆయన ఇప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో నేను ఇక్కడ ఏం చేస్తే ఇదవుతుంది, ఈ ప్రాంతంలో ఏం చేయాలి, ఎట్లయితే ఈ అభివృద్ధి జరుగుతుంది, ఎట్లా నిధులు సమకూర్చుకోవాలి, ఏమైతే బాగుంటుంది అనే ఆలోచన ఇప్పటి నుంచే పెట్టుకున్నాడు. ప్రజలు ఎందుకనంటే ఆయన పూర్తిగా ఇప్పుడు ఆయన లేనిది ఆంధ్రప్రదేశ్ అంధకారం అయిపోయింది. రాజధాని ఎక్కడ అంటే చెప్పుకుందానికి పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు ఆయన పగ్గాలు చేపడుతున్నాడు. తప్పకుండా ఆయన చేసి 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దే ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకుంటానని పూర్తి విశ్వాసంతో చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఇంకా పూర్వభయం వస్తుందా రాదా? 100% వస్తుందండి. ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం జరిగింది, గతంలో కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఏం చేసిండ్రు, టీఆర్ఎస్ తెలంగాణ బూచి చూపించి ఎంత నష్టపోయినాము, ఇవన్నీ లెక్కలేసుకుంటారు. ఇప్పుడు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఉరుకుతుంటే అయ్యో మనకు లేకపోయా అనేది ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజల కోసం. అట్లాంటి పని ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచన చేస్తున్నాడు, రేపు నాకు ఉపాధి అంటే ఏంది, మన రాష్ట్రం ఏంది, మన వనరులేంది, ఎట్లా అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఇవన్నీ ఆలోచన చేస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు అంటున్నారు ఏమున్నదిలే అని, తెలంగాణలో ప్రతి ఏ గ్రామం పోయినా కూడా తెలుగుదేశం అభిమానులు ఉన్నారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే మా దాంట్లో కొంత నాయకత్వం అంటే అక్కడ కూడా మాది ప్రభుత్వం లేక ఇక్కడ లేక కొంత మేము వెసులుబాటు లేక మేము వెనుక ముందు అవుతున్నాం తప్ప ఇవాటి రాజకీయంలో కూడా రేపు రాబోయే రోజుల లోపల తెలంగాణలో రేపు ఈ పార్లమెంట్ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. అక్కడ గవర్నమెంట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గవర్నమెంట్. ఇక్కడ తెలంగాణలో ప్రతి గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ల కానుంచి మున్సిపల్లో ప్రతి జాగాలో కూడా మాకంటూ మా క్యాండిడేట్లు ఉంటారు. 100% మేము పోరాడుతాము ప్రజల కోసం. మేము ఈ మాండలిక వ్యవస్థే తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. లోకల్ బాడీలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రజలు ఇవన్నీ చూస్తారు. రేపు రాబోయే రోజుల్లోప తప్పకుండా మాకు అవకాశం ఇస్తారు. 100% లోకల్ బాడీలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి తయారు. ఈ స్ఫూర్తితోనే రాబోయే అసెంబ్లీకి మేము ప్రతి నియోజకవర్గంలో మాకంటూ ఒక పెద్ద క్యాడర్ తయారై తప్పకుండా ఇక్కడ కూడా వచ్చేసరికి మేము గవర్నమెంట్ 100% ఉంటామనేది ఘంటాపదంగా చెప్పగలుగుతాయి. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుని దగ్గర పనిచేస్తున్నా కాబట్టి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత రాజకీయ సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే కాలంలో ఖచ్చితంగా టీడీపీ ప్రజల్లో ఉంటుంది, ప్రజల పక్షాన నిలుస్తుంది, పోటీలో ఉంటుంది. ఖచ్చితంగా గెలుస్తాం, పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తుంది అంటున్నారు. ఓటు స్టూడియో. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.